ఫస్ట్ టైం వచ్చారు చేసిన. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం పటవాల గ్రామ పంచాయతీ పరిధిలో వరి పంటను అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించిన 6గురిపై కేసు నమోదు చేసినట్లు కోరంగి పోలీస్ స్టేషన్ ఎస్ఐ పి సత్యనారాయణ తెలిపారు. ఎన్నపు సత్యరాజు 2010లో కొనుగోలు చేసిన భూమిలో కోసి ఉంచిన వరిని శనివారం దండుప్రోలు అగ్గిరాముడు సహకుటుంబ సభ్యులు బలవంతంగా తరలించేందుకు ప్రయత్నించి సత్యరాజుపై దాడి చేసినట్లు ఆరోపించారు. ఈ సమాచారంతో చేరిన పోలీసులు అడ్డుకోవడంతో వారు అక్కడి నుంచి పారిపోయారు. సత్యరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. కొన్ని లింక్ డాక్యుమెంట్స్, పన్ను రసీదులు కూడా 2009 నుంచి మేమే ఈ సంవత్సరం వరకు కూడా మేమే కట్టుకున్నాం సార్ మా పేరుని. ఇప్పుడు మేము ఈ 18 సంవత్సరాల మట్టి మేము భూమి మా స్వాధీనం మేమే ఊడ్చుకుంటున్నాం సార్. కానీ రీసెంట్గా ఇప్పుడు మొన్న ఊడ్చిన తర్వాత ఇప్పుడు కోత కోసుకుంటున్నాం సార్. ఈ రోజుని కోసుకుంటుంటే మేము కూలీలతో కోయించున్నాం సార్. గొట్టును ఉన్నందుకు వాళ్ళు ఎవరో దండుప్రోలు లక్ష్మణస్వామి కుమారుడు అటువంటి అగ్గిరాముడు, వాళ్ళ బ్రదర్ రాజు, ఇంకా వేరే తమ్ముడు, వాళ్ళ అక్క, ఇంకా వాళ్ళ వదిని, మొత్తం ఒక 5-6 వచ్చి సార్ మా కట్టుకున్న మేము కోసిన వరి మోపులు పట్టుకెళ్ళిపోతుంటే మేము ఎస్ఐ గారికి వచ్చి స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాం సార్. కంప్లైంట్ ఇచ్చి సార్ ఇలా జరుగుతుంది, మాకు తగిన న్యాయం చేయమని అడిగామండి. ఎస్ఐ గారు తమ సిబ్బందితో వచ్చారండి. వచ్చితే ఏటమ్మ ఇది అంటే ఇలా మా పలానా వాళ్ళు మా కట్టుకుంటున్నామంటే వాళ్ళు ఎస్ఐ పోలీసు వారి సిబ్బంది మీద దౌర్జన్యంగా వచ్చి మేము మందు డబ్బా అట్టుకుని మేము మందు తాగేస్తాను, మాకు చనిపోవడానికి కారణం మీ పోలీసు వారే అని వాళ్ళని బెదిరించి నానా హింస చేసి పోలీసు వారిని రకరకాలుగా దూషించారండి. దూషించి మేము పోలీసు వారు దూషించి నానా రభస చేశారు సార్. మేము పోలీసు శాఖ వారిని మాకు న్యాయం చేసి ఉన్నతాధికారులను కూడా మా భూమి మాకు హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళు తగిన ఇబ్బందులు గొడవలు లేకుండా మాకు చూడవలసిందిగా మేము సిబ్బందిని కోరుచున్నాం సార్. నమస్కారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్